మనుషులు బాధపడని ఒక విషయం చెప్పండి. పేదరికంలో ఉంటే పేదరికం బాధ, ధనవంతులైతే ట్యాక్సులు బాధ, పెళ్ళి అయితే ఇంకో బాధ, పెళ్ళి కాకపోతే ఇంకో బాధ, పిల్లలుంటే ఇంకో బాధ, పిల్లలు లేకపోతే ఇంకో బాధ, చదువుకోకపోతే ఇంకో బాధ. బాధపడని ఒక విషయం చెప్పండి. జనాలు ఇప్పుడు ప్రతిదీ కూడా దుఃఖమయం అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? జీవితం దుఃఖమయం కాదు, ఆనందమయం అని కూడా కాదు. అది అలా జీవితం ఉంది అంతే, అదొక పరిణామం అంతే. చనిపోతే మరి హాయిగా ఉంటున్నారా? లేదు, అది కూడా ఒక బాధ. ఇలాగ ప్రతిదీ కూడా బాధను వ్యక్తపరుస్తున్నారు జనాలు అన్నమాట. అది కాదు. మీరు ఫస్ట్ గమనించండి. ఏంటంటే ఏది వచ్చినా మనిషి దాన్ని అధిగమించలేకపోతున్నారు. కష్టం ఏదైనా సరే దుఃఖమయం అంటున్నారు. అలా కాదు, దాన్ని ఒక స్వారీ చేయండి, అద్భుతంగా ఆనందంగా జీవిస్తారు. థ్యాంక్ యూ.